హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ డే ఫస్ట్ టాక్. ఇప్పుడే ఇందాకే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేశాను భయ్యా. అప్పుడు ఒక పోస్ట్ చూశాను, ఫీజులు ఎగిరిపోయాయి నాకు. ఎందుకంటే ఆ పోస్ట్ ఏంటంటే మన కమల్ హాసన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పోస్ట్ చేశారు. ఏంటి ఒక అనౌన్స్మెంట్ అది అది చదివిన వెంటనే నాకు అసలు మ్యాడ్ అయిపోయాను నేను. ఎందుకంటే చాలా క్రేజీ అది. ఏంటో చెప్తా మీకు కూడా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఆ పోస్ట్ గురించి మాట్లాడుకుంటే, ఆ పోస్ట్ మన కమల్ హాసన్ గారి అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేశారు. మ్యాటర్ ఏంటంటే మన కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారితో సినిమా చేస్తున్నారు. అవును, మీరు వెంటనే నిజమే, నేనే షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడో ఆ పాతకాలంలో వాళ్ళిద్దరు కాంబో వచ్చింది. ఆఫ్టర్ చాలా ఇయర్స్ అయిపోయింది, ఎందుకంటే వాళ్ళ కాంబోలో సినిమా వచ్చి. సో ఇంకా ఎక్సైటెడ్ విషయం ఏంటంటే ఆ సినిమాకి సుందర్ సి అనే డైరెక్టర్ అయిన, తమిళ డైరెక్టర్ అయిన, ఆయన గురించి మీకు పేరు తెలియకపోవచ్చు చాలామందికి. బట్ ఆయన తీసిన సినిమాలు అందరికీ ఇష్టం. కళావతి, చంద్రకళ, ఇలా చాలా హర్రర్ సినిమాస్ తీశారు. చాలా బాగుంది. అసలు ఆ అనౌన్స్మెంట్ చూడగానే మంచి కిక్ వచ్చింది నాకైతే. ఎందుకంటే ఏమో ఆ సస్పెన్స్ని ఇంకా మంచిగా క్రియేట్ చేస్తారేమో, హర్రర్ జోనర్లో వీళ్ళిద్దరిని పెడతారేమో. అంటే కంటెంట్ ఎలాంటిదో మనకి తెలీదు, బట్ నేనైతే ఈగర్లీ చాలా వెయిటింగ్. చూడగానే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక ఈ సినిమాకి మన కమల్ హాసన్ గారే ప్రొడ్యూసర్. అండ్ రాజ్ కమల్ అనే ఒక బ్యానర్ మీకు ఐడియా ఉంది కదా మన కమల్ హాసన్ గారిది. మన విక్రమ్కి, ఇంకా తగ్ లైఫ్కి, ఇలా చాలా సినిమాలకి ఆయనే ఓన్గా ప్రొడ్యూస్ చేశారు. సో ఇప్పుడు రజనీకాంత్ గారితో వచ్చే సినిమాకి కూడా ఆయనే ప్రొడ్యూసర్. ఈ సినిమా 2027లో వస్తుంది, పొంగల్కి అని అనౌన్స్మెంట్లో రాశారు. సో ఒక 2 years అయితే మనం వెయిట్ చేయాలి. అంటే వీళ్ళిద్దరు కాంబోలో వస్తుందా, ఓన్లీ రజనీకాంత్ గారే ఉంటారా అనేది మనకి కూడా తెలీదు. మనం సినిమా చూస్తే కానీ మనకు ఒక ఐడియా రాదు. సో ఈ అనౌన్స్మెంట్ చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే రజనీకాంత్ గారిని మనం చంద్రముఖిలో ఎంత బాగా చూసాం. అంటే ఆయన హర్రర్ జోనర్లో యాక్ట్ చేసిన ఆ ఫన్ కానీ, ఆ కీ ఎలిమెంట్స్ కానీ ఎంత బాగుంటాయి. సో అట్లాంటివన్నీ పెడతారేమో సుందర్ సి గారు అనేది నాకు. ఎందుకంటే ఆయన హర్రర్ కామెడీ తీయడంలో ఎక్స్పర్ట్ అసలు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ప్రీవియస్ సినిమాలన్నీ కూడా భలే ఉంటాయి అసలు. నేను అందుకే ఈ పోస్ట్ చూడగానే చాలా ఎక్సైట్ అయ్యాను. మరి చూద్దాం, నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అసలు. సో కంటెంట్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు అందివ్వండి. వచ్చిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ని మీ ముందు పెట్టేస్తాను. ఓకేనా? మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.